భారత అంతరిక్ష ప్రయాణంలో ఒక ఊహించిన సంఘటన జరిగింది. ఇస్రోకి ఎంతో పేరు తెచ్చిన చాలా నమ్మకమైన పిఎస్ఎల్వి రాకెట్ ప్రయోగం ఉన్నట్టుండి విఫలమైంది. సో ఈరోజు మనం పిఎస్ఎల్వి C62 మిషన్ తన లక్ష్యాన్ని ఎందుకు చేరుకోలేకపోయింది, ఈ ఫెయిల్యూర్ వెనక అసలు కారణాలేంటి, మరి దీన్నుంచి మనం ఏం నేర్చుకోవాలి, వీటన్నిటి గురించి వివరంగా మాట్లాడుకుందాం. మనకి తెలియంది కాదు, స్పేస్ మిషన్స్ అంటే చాలా సున్నితలైన వ్యవహారం. వేల కొద్ది భాగాలు, లక్షల లైన్ల కోడింగ్ అన్నీ ఒకేసారి పర్ఫెక్ట్గా పనిచేయాలి. అందులో ఒక్క చిన్న పొరపాటు దొర్లినా కొన్ని సంవత్సరాల కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరే. సరే, మరి ఈ కథలో మన మెయిన్ క్యారెక్టర్ పిఎస్ఎల్వి గురించి కాస్త తెలుసుకుందాం. అసలు దీనికింత పేరు ఎందుకొచ్చింది? దీన్ని సరదాగా ఇస్రో వర్క్ హార్స్ అని పిలుస్తారు. అంటే ఇస్రోకి ఇదొక నమ్మకమైన గుర్రం లాంటిదనమాట. చంద్రయాన్-1, మంగళయాన్ లాంటి మన గ్రేటెస్ట్ మిషన్స్తో పాటు ఎన్నెన్నో శాటిలైట్లను ఇది విజయవంతంగా కక్షలోకి తీసుకెళ్ళింది. దీని ట్రాక్ రికార్డ్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే, అంత పర్ఫెక్ట్గా ఉంటుంది. అసలు ఈ రాకెట్ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవటం పెద్ద కష్టమేం కాదు. సింపుల్గా చెప్పాలంటే ఇందులో 4 స్టేజులుంటాయి. మొదటిది రాకెట్ని భూమి మీద నుంచి పైకి లేపడానికి కావలసిన విపరీతమైన పవరిస్తుంది. రెండోది దాన్ని ఇంకా పైకి వాతావరణం దాటి తీసుకెళ్తుంది. ఇక మూడోది అంతరిక్షంలోకి దూసుకెళ్లడానికి కావలసిన స్పీడ్నిస్తుంది. ఫైనల్గా 4వ స్టేజ్ శాటిలైట్ని తన కరెక్ట్ ప్లేస్లో వదిలిపెడుతుంది. చూసారా ప్రతి స్టేజ్ ఎంత ముఖ్యమో? ఇక ఇప్పుడు మనం అసలు కథలోకి వద్దాం. C62 మిషన్ గురించి మాట్లాడుకుందాం. దీని ప్రారంభం ఎలా ఉందంటే అంతా ప్లాన్ ప్రకారం చాలా అద్భుతంగా మొదలైంది. కౌంట్ డౌన్ 0కి వచ్చింది. రాకెట్ నిప్పులు కక్కుతూ ఆకాశంలోకి దూసుకెళ్ళింది. వావ్! ఫస్ట్ స్టేజ్ పర్ఫెక్ట్గా పనిచేసి విడిపోయింది. ఆ తర్వాత సెకండ్ స్టేజ్ కూడా ఎలాంటి సమస్య లేకుండా తన పనిని పూర్తి చేసింది. అంతా అనుకున్నట్టే జరుగుతోంది. కంట్రోల్ రూంలో సైంటిస్టులందరి ముఖాల్లో ఒకటే సంతోషం. కాని అప్పుడే కథ మలుపు తిరిగింది. ఇక్కడే సరిగ్గా ఈ పాయింట్ దగ్గరే మిషన్ తన దారి తప్పింది. ఆ కీలకమైన క్షణమేంటో ఇప్పుడు చూద్దాం. అందరి మదిలోనూ మెదులుతున్న ప్రశ్న ఇదే, అసలు సమస్య ఎక్కడ మొదలైంది? సమస్య వచ్చింది 3వ స్టేజ్లో. టెక్నికల్గా చెప్పాలంటే ఇగ్నిషన్ ఫెయిల్యూర్. అంటే ఇంజిన్ని మండించే ప్రాసెస్లో ఏదో తేడా కొట్టింది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే PS3 అని పిలిచే ఆ 3వ స్టేజ్ ఇంజిన్ అసలు స్టార్ట్ అవ్వలేదు, అంతే. దీని వెనకున్న సైన్స్ చాలా సింపుల్. మన భూమికి గ్రావిటీ అంటే గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది కదా, దాన్నించి బయటపడాలంటే రాకెట్ చాలా చాలా వేగంగా వెళ్ళాలి. ఆ స్పీడ్ లేకపోతే ఏమవుతుంది? మళ్ళీ కిందకే పడిపోతుంది. సో ఆ 3వ స్టేజ్ ఇంజిన్ మండకపోవడంతో రాకెట్కి చివరిగా కావలసిన ఆ ముఖ్యమైన పుష్ దొరకలేదు. దాంతో దానికి కావలసినంత వేగం అందలేదు. ఇక అంతే, తన గమ్యాన్ని చేరలేక దాని ప్రయాణం మధ్యలోనే ఆగిపోయింది. సరే, ఈ ఫెయిల్యూర్ తర్వాత ఏం జరిగింది? ఇస్రో దీనిమీద ఎలా రియాక్ట్ అయింది? ఆ విషయాలిప్పుడు చూద్దాం. ఈ నంబర్ చూడండి, 2. ఇది చాలా చాలా ముఖ్యమైన సంఖ్య. ఎందుకంటే కొన్ని దశాబ్దాల పిఎస్ఎల్వి చరిత్రలో 60కి పైగా ప్రయోగాలు చేస్తే ఇలా ఫెయిల్ అవ్వటం ఇది కేవలం రెండోసారి మాత్రమే. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవచ్చు ఈ రాకెట్ ఎంత నమ్మకమైనదో. ఈ ఫెయిల్యూర్ వల్ల మనం TDS-01 అనే ఒక ముఖ్యమైన శాటిలైట్ని కోల్పోయాం. ఇది మామూలు శాటిలైట్ కాదు, మన కమ్యూనికేషన్ టెక్నాలజీని, ముఖ్యంగా ప్రకృతి వైపరీత్యాలప్పుడు సమాచారాన్ని అందించే వ్యవస్థలను టెస్ట్ చేయడానికి పంపించాం. ఇప్పుడు ఆ శాటిలైట్ బహుశా సముద్రంలో పడిపోయి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక ఇస్రో ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలేం జరిగిందో తెలుసుకోవడానికి వెంటనే ఒక ఫెయిల్యూర్ అనాలిసిస్ కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పుడు ఈ కమిటీ ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తోంది. సమస్య ఇంజిన్లోని ఇంధనంలో ఉందా, లేదా ఇంజిన్ని స్టార్ట్ చేసే చిన్న స్పార్క్ ప్లగ్లో ఏమైనా లోపం ఉందా, ఇలా ప్రతి పార్ట్ని, ప్రతి వైర్ని అనలైజ్ చేసి అసలు కారణమేంటో కనిపెట్టడమే వారి లక్ష్యం. ఓకే, ఇప్పుడు సమస్య నుంచి మనం పరిష్కారం వైపు వెళ్దాం. ఎందుకంటే ఇలాంటి ఎదురుదెబ్బల నుంచే ఇస్రో తన అతిపెద్ద పాఠాలను నేర్చుకుంటుంది. ఇస్రోకి ఫెయిల్యూర్స్ని సక్సెస్ఫుల్గా మార్చుకోవడం కొత్తేమే కాదు. మనందరికీ గుర్తుంది కదా, చంద్రయాన్-2 ల్యాండర్ ఫెయిల్ అయినప్పుడు ఎంత బాధపడ్డామో. కాని ఆ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న పాఠాలతోనే చంద్రయాన్-3తో ఒక హిస్టారిక్ సక్సెస్ సాధించి ప్రపంచాన్నే మనవైపు చూసేలా చేసింది. ఈ అనుభవం ముఖ్యంగా గగన్యాన్ మిషన్కి చాలా కీలకం.
ఎందుకంటే మనం త్వరలోనే మనుషులను అంతరిక్షంలోకి పంపబోతున్నాం. వారి భద్రత అన్నింటికంటే ముఖ్యం. కాబట్టి ఈ ఫెయిల్యూర్ నుంచి నేర్చుకున్న ప్రతి చిన్న పాఠం భవిష్యత్తులో మన ఆస్ట్రోనాట్స్ ప్రాణాలను కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఈ మాటలు ఇస్రో లాంటి సంస్థల స్ఫూర్తిని పర్ఫెక్ట్గా వివరిస్తాయి. సైన్స్లో ప్రతి ఫెయిల్యూర్ ఒక లెసన్. పడినా సరే మళ్లీ లేచి పట్టుదలతో ముందుకు వెళ్లడమే అసలైన సైంటిఫిక్ స్పిరిట్. సో ముగించే ముందు ఒక ప్రశ్న. ఇలాంటి ఎదురుదెబ్బలనేవి మనం ముందుకు వెళ్లే ప్రయాణంలో ఒక భాగమా? నిజంగానే ఇలాంటి వైఫల్యాలే రేపటి విజయాలకు పునాదిరాళ్లుగా నిలుస్తాయా? దీని గురించి కాస్త ఆలోచించండి.